నమస్కారం వార్తలకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు శేషాచలం అడవుల్లోకి ప్రవేశిస్తున్న ఎర్రచందన స్మగ్లర్లను నిరోధించడానికి కఠిన చర్యలు తీసుకుంటాం పేర్కొన్న టాస్క్ ఫోర్స్ ఇన్ఛార్జ్ తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు తమిళనాడు రాష్ట్ర బీఎస్పీ అధ్యక్షులు ఆర్మ్స్ట్రాంగ్ హత్యకు నిరసనగా నగరిలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఖండన ర్యాలీ తిరుచానూరు పద్మావతి అమ్మవారి భక్తులకు అడ్డంకులు కలిగించే షాప్ యజమానులను హెచ్చరించిన టాస్క్ ఫోర్స్ రెవెన్యూ భవిష్యత్తులో ఆలయ ప్రాకారం చుట్టూ అమ్మవారిని ఊరేగింపుగా తీసుకుని వెళ్లేటప్పుడు ఆటంకాలు లేకుండా చూడాలన్నదే మా ఉద్దేశం స్పష్టం చేసిన టీటీడీ రెవెన్యూ టాస్క్ ఫోర్స్ అధికారిని లలితాంజలి. ఇక వార్తల్లోని వివరాలు. సమతా నాయకుడు ఆర్మ్స్ట్రాంగ్ ని చెన్నైలో దారుణంగా హత్య చేయడాన్ని ఖండిస్తూ ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నగర నియోజకవర్గంలో ఖండన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు ఎంకే ప్రకాష్ మాట్లాడుతూ మా నాయకుణ్ణి అతి కిరాతకంగా నరికివేసిన తమిళనాడు ప్రభుత్వం ఇంతటి వరకు నిజమైన దొంగలను పట్టుకోకపోవడం చాలా బాధాకరమని అన్నారు. ఈ కేసు విచారణలో రోజు రోజుకి కొత్త మలుపులు తిరుగుతున్నా తమిళనాడు ప్రభుత్వం దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే సిబిఐ విచారణ జరిపించాలని, లేకపోతే మా పోరాటాలు మరింత ఉధృతం చేస్తామని తెలిపారు. బీసీకే పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ బాలసింగం మాట్లాడుతూ మా నాయకుని చంపిన హంతకులను వెంటనే పట్టుకోవాలని, ఇప్పుడు పట్టుకున్న హంతకులు నిజమైన వారు కాదు కావున నిజమైన హంతకులను పట్టుకునేంత వరకు మా పోరాటం ఆగదని పేర్కొన్నారు. ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం జాతీయ కార్యదర్శి డి గోవిందస్వామి, జిల్లా అధ్యక్షులు వేలాయుధం, తిరుపతి జిల్లా అధ్యక్షులు మహేష్, కాకవేడు అధ్యక్షులు బలవరదన రాజు, గండ్రాజు కుప్పం అధ్యక్షులు విజయ్ చందర్, సత్రవాడ అధ్యక్షులు ఉమాపతి, న్యాయవాదులు బాబు, నాగరాజు మరియు నాయకులు జబరాజు, మైలస్వామి, సందీప్, శశి, నాగరాజు, మధు, బాలాజీ, సత్యరాజ్, రాజా, కార్తీ, బీఎస్పీ నాయకులు, నగర ఇన్ఛార్జ్ నాగూర్ సత్యవేడు, ఇన్ఛార్జ్ జై భీమ్ ధన తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గురువారం చిత్తూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద బుధవారం జగన్ ధర్నాపై టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకటేల సురేంద్ర కుమార్ స్పందిస్తూ మీడియా సమావేశం నిర్వహించారు. జగన్మోహన్ రెడ్డి తన గత 5 సంవత్సరాల పరిపాలనలో ఈ రాష్ట్రంలో చేసినటువంటి హత్యా రాజకీయాలు, దౌర్జన్యాలు, విధ్వంసాలన్నీ కూడా తెలుగు ప్రజలకు అందరికీ కూడా తెలుసు. అయితే నిన్న ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జగన్మోహన్ రెడ్డి తనతో పాటు దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాలు చేయించిన వ్యక్తులు పక్కన పెట్టుకుని రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 45 రోజుల లోపలే 30 పైగా హత్యలు చేశారని, అదేవిధంగా 300 మంది పైగా ఆత్మహత్యలు చేసుకున్నారని, సుమారుగా 500 వరకు ప్రైవేటు ఆస్తులు, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేశారని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తూ ధర్నా చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. నిన్న ఆయన చేసిన ధర్నాను రాష్ట్రంలో కాదు ఇతర రాష్ట్రాల్లో కానీ విదేశాల్లో నుండి తెలుగు ప్రజలంతా కూడా చేదరించుకుంటున్నారు, నవ్వుకుంటున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి నోట రాజకీయ హత్యలు గాని, అత్యాచారాలు గాని, ఇలాంటి విధ్వంసాలు గాని, అలాంటి పదాలు ఆయన నోటు రావడం అనేది చాలా ఆశ్చర్యంగా ఉందని భావిస్తున్నారు ప్రజలంతా కూడా. నేను ఒకటే సవాల్ ఇస్తున్నా తెలుగుదేశం పార్టీ తరఫున, జగన్మోహన్ రెడ్డి 45 రోజుల్లో ఈ రాష్ట్రంలో 30 పైగా రాజకీయ హత్యలు చేశారని చెప్పావు. నీకు దమ్ము, ధైర్యం, నీ దగ్గర సమాచారం ఉంటే ఆ 30 మంది హత్య కాబడినటువంటి వాళ్ళ పేర్లు ప్రకటించుకుని కోరుకుంటున్నాం. 300 మంది ఆత్మహత్యలు చేసుకున్నారన్నావు, ఆ పేర్లు ప్రకటించండి. ఆస్తులు విధ్వంసం అయినటువంటి వాళ్ళ పేర్లు ప్రకటించండి. వారు ఎవరన్నా ప్రజలు తెలుసుకుంటారు. అంటే మీ ప్రభుత్వ పాలనలో మీరు చేయించుండే రాజకీయ హత్యలు, విధ్వంసాల గురించి, మీ అరాచకాలతో ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళతో గుర్తుకొచ్చి ఆ సంఖ్య మీకు చెప్తున్నట్టుంది తప్ప ఈ రాష్ట్రంలో 45 రోజుల్లో ఎలాంటి రాజకీయ హత్యలు కూడా తెలుగుదేశం పార్టీ కానీ కూటమి ప్రభుత్వం ప్రోత్సహించలేదు. కేవలం 4 రాజకీయ హత్యలు అనేవి జరిగితే కూడా అందులో అది వ్యక్తిగత కారణాలతో జరిగాయి తప్ప రాజకీయంగా చేసిన హత్యలు కానే కాదు. వినుకొండలో మీరు ఏ హత్యల గురించి అయితే ఈరోజు ప్రచారం చేస్తున్నారో అది మీ పార్టీ వాళ్ళకు సంబంధించిన వ్యవహారం. చనిపోయిన వాడు వైకాపా వాడే, చంపేసినాడు వైకాపా వాడే. కేవలం దాన్ని అడ్డం పెట్టుకుని మీరు ఈరోజు కూటమి ప్రభుత్వం యొక్క ప్రతిష్టను దిగదార్చడం కోసం ఈరోజు తప్పుడు ప్రచారాలు సిద్దపడుతున్నారు, శవ రాజకీయాలు చేస్తున్నారు.
ఈరోజు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఉదారంగా ఆర్థికంగా నిధులు ఇస్తూ రాష్ట్రం ముందుకు తీసుకెళ్తుంటే దాన్ని ఓర్వలేకుండా ఆ అభివృద్ధిని అడ్డుకోవడం కోసం ఈరోజు తప్పుడు ప్రచారానికి ఢిల్లీలో సిద్దపడ్డారని తప్ప వేరేటి కాదని సందర్భం తెలియజేసుకుంటూ, అదేవిధంగా అసెంబ్లీలో మరి గౌరవ ముఖ్యమంత్రి విడుదల చేస్తున్న శ్వేతపత్రాలకు మీ యొక్క అవినీతి భాగవతాలకు సమాధానం చెప్పలేకుండా అసెంబ్లీని ఎగ్గొట్టడం కోసం ఇలాంటి నీచమైన కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఈ సందర్భం తెలియజేసుకుంటూ, మీరు ఇట్లాంటి ఎన్ని దుష్ట ప్రచారం చేసినా ఈ రాష్ట్ర ప్రజలు నమ్మరు. మళ్లీ మీకు అవకాశం మాత్రం కల్పించిన విషయం గుర్తించుకోవాల్సింది కోరుకుంటున్నాం. శేషాచలం అడవుల్లోకి ప్రవేశిస్తున్న ఎర్రచందనం స్మగ్లర్లను నిరోధించడానికి కఠిన చర్యలు తీసుకుంటామని టాస్క్ ఫోర్స్ ఇన్ఛార్జ్ తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు తెలిపారు. దీనికి అనుగుణంగా చర్యలు తీసుకోవడంపై ఆయన గురువారం కపిల్ తీర్థం సమీపంలోని టాస్క్ ఫోర్స్ కార్యాలయాన్ని సందర్శించారు. టాస్క్ ఫోర్స్ ఎస్పీపీ శ్రీనివాస్ ఆయనకు పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. అధికారులతో సమావేశమైన ఎస్పీ టాస్క్ ఫోర్స్ పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఆపరేషనల్ టీంలతో అభిప్రాయ సేకరణ చేసి ఆపరేషన్ విధానాలను తెలుసుకున్నారు. సమాచారం పొందే విధానం నుంచి స్మగ్లర్లను పట్టుకోవడానికి తీసుకుంటున్న చర్యలను ఆపరేషనల్ టీమ్స్ వివరించారు. స్మగ్లర్లను నిరోధించడానికి మరిన్ని వ్యూహాలను చేపట్టాల్సి ఉందని సూచించారు. ఇప్పటి వరకు టీమ్స్ చేపడుతున్న చర్యలను అభినందిస్తూ మరింత ముందుకు వెళ్లడానికి తీసుకోవాల్సిన విధానాల గురించి సూచనలు చేశారు. ప్రతి అధికారి చేపడుతున్న విధులను తెలుసుకుని వారికి సూచనలు అందజేశారు. ముఖ్యంగా అడవుల్లోకి వెళ్లినప్పుడు ఉపయోగిస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, సాంకేతికంగా చేపడుతున్న సమాచార వ్యవస్థ గురించి తెలుసుకొని పలు సూచనలు చేశారు. ఆయనకు కడప, రైల్వే కోడూరు, సానిపాయ సబ్ కంట్రోల్ నుంచి జరుగుతున్న ఆపరేషన్ విధానాలను టాస్క్ ఫోర్స్ ఎస్పీ పి శ్రీనివాస్ వివరించారు. బేస్ క్యాంపులు, ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్ల గురించి తెలియజేశారు. తరువాత టాస్క్ ఫోర్స్ ఆవరణంలోని కంట్రోల్ రూమ్, పోలీస్ స్టేషన్, అకౌంట్స్ ఆఫీస్, రవాణా ఆఫీస్ తదితర ప్రాంతాలను సందర్శించారు. అవసరమైతే తిరుపతి జిల్లా పోలీస్ విభాగం సహకారం కూడా తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ చెంచుబాబు, ఆర్ఐ సురేష్ కుమార్ రెడ్డి, ఏసీఎఫ్ శ్రీనివాస్, సిఐలు శ్రీనివాసులు, సురేష్ కుమార్, ఎస్ఐ రఫీ, ఆర్ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు. తిరుపతి నగరంలో నిర్మిస్తున్న యాదవ భవన నిర్మాణానికి అఖిల భారతీయ యాదవ మహాసభ ఉమ్మడి చిత్తూరు జిల్లాల యూత్ అధ్యక్షుడు ఆర్ఆర్ యాదవ్ 50,000 రూపాయలను యాదవ సంఘం పెద్దలకు అందజేశారు. ఈ సందర్భంగా అఖిల భారతీయ యాదవ మహాసభ నాయకులు మాట్లాడారు. శ్రీవారి దర్శనార్థం దేశ నలుమూలల నుంచి యాదవ కులస్తులు వస్తుంటారని, అలాంటి వారికి సౌకర్యంగా బస చేయడానికి, అలాగే స్థానిక యాదవులకు సమావేశ మందిరం, కళ్యాణ మండపం అందుబాటులో ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న యాదవ కులస్తుల భవన నిర్మాణానికి తమ వంతు విరాళాలు అందించాలని యాదవ సంఘం నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో కట్టా జయరాం యాదవ్, హేమంత్ యాదవ్, జల్లి తులసి యాదవ్, చిరంజీవి యాదవ్, చంద్ర యాదవ్, మహేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. తిరుపతిలో యాదవ భవనం భూమి పూజ చేసే దాదాపు 6 నెలలు అయింది. ఇప్పటికీ 3వ స్లాబ్ కూడా పూర్తవుతోంది. ఈ యొక్క యాదవ భవన్కి యాదవుల దగ్గరే డబ్బులు డొనేషన్లు తీసుకొని దీని యొక్క పనిచేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఈ యొక్క యాదవ భవన్కి తన వంతు సహాయంగా రమణ ఆర్ఆర్ అతని వంతు సహాయం శంకర్ 50,000 రూపాయలు ఈ యాదవ భవన్ నిర్మాణానికి అతని వంతు సహాయం అందించాడు. దీనికి ఇదే విధంగా అందరూ యాదవులందరూ కూడా ఈ యొక్క యాదవ భవన్కి సహకరించి ఈ యొక్క పని తొందరగా పూర్తి చేయడం కోసం అందరూ సహకరిస్తారని కోరుకుంటున్నాను. ఎందుకంటే దేవదేవుడి దగ్గర మొట్టమొదటిగా తిరుపతిలో యాదవ భవన్ ఉంటే మనం నిర్మించుకుంటున్నాం. ఎక్కడో బయట నుంచి వచ్చే యాదవులకు అందరికి కూడా తిరుపతిలో యాదవ భవన్ ఉందని చెప్పాలి, వాళ్ళకందరికి కూడా సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ యొక్క యాదవ భవన్ నిర్మాణం చేస్తాను. దీనికి ప్రతి ఒక్క యాదవుడు తన వంతు సహాయం అందించి ఈ యొక్క పని తొందరగా పూర్తి చేయడానికి అందరూ సహకరించాలని కోరుతున్నాను. తిరుపతిలో యాదవులంటే ప్రత్యేకత ఉంది. తొలి దర్శనం కానీ చివరి దర్శనం కానీ యాదవులకి అనేది ప్రతి ఒక్కరికి ఈ భారతదేశంలో ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన చరిత్ర. అలాంటి కార్యక్రమాలను ఈరోజు యాదవ్ భవన్ ముఖ్య ఉద్దేశం ఏమంటే ఓన్లీ యాదవులకు సంబంధించిన వ్యక్తులు బయట ఊరు నుంచి వస్తే ఇక్కడ స్టే చేయడానికి, మరొకటి ఏదన్నా యాదవులకు సంబంధించినటువంటి మీటింగులు పెట్టుకోవడానికి, అదేవిధంగా యాదవులు చాలామంది ఉన్నవాళ్ళు లేరు, పేదవాళ్ళు కూడా ఉన్నారు.
వాళ్ళ సౌకర్యార్థం కోసం కూడా కళ్యాణ మండపం అనేది కూడా దీంట్లో ఏర్పాట్లు చేయడం జరిగింది. దయచేసి ప్రతి ఒక్క యాదవులు మనం ఈ ఒక్క ఉనికిని మనం చాటుకోవాలి. గొప్పగా ప్రారంభించారు. 6 నెలలు అయింది. 6 నెలలకి 3 స్లాపులు కంప్లీట్ అయింది. దాతలు ఉంటే కూడా మన యాదవులు అందరూ కూడా ముందుకొచ్చి ఈ ఒక్క కార్యక్రమాలను చేపట్టాలని కోరుకుంటూ అఖిల భారతీయ యాదవ్ మహాసభ యువత అధ్యక్షుడు జిల్లా ఆర్ఆర్ యాదవ్. తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం చుట్టూ భక్తులు తిరగాడేందుకు ఇబ్బందిగా ఉందని, అలాగే షికారీలతో మరింత ఇబ్బందిగా ఉందని కొన్ని ఫిర్యాదులు టీటీడీకి అందాయి. ఈ నేపథ్యంలో టీటీడీ రెవెన్యూ టాస్క్ ఫోర్స్ అధికారిని లలితాంజలి నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ విజిలెన్స్ సిబ్బంది మెరుపు దాడులు చేసి తనిఖీలు నిర్వహించారు. భక్తులు తిరగాడేందుకు ఇబ్బందిగా ఉన్న తట్టలను, తోపుడు బండ్లను తొలగించారు. ఇలా తొలగించడంతో ఒక్కసారిగా ఆలయం ముందర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నో ఏళ్లుగా జీవనాధారంగా గల షాపులను తొలగించడం మంచిది కాదని హ్యాకర్లు, పూలమాలలు అమ్మే మహిళలు, షాప్ యజమానులు ఒక్కసారిగా గొల్లుమన్నారు. ఈ సందర్భంగా లలితాంజలి మాట్లాడుతూ భక్తులకు ఇబ్బంది కలిగిందని, మాకు ఫిర్యాదులు అందడం వల్లే ఇలా చేయవలసి వస్తోందని అన్నారు. భవిష్యత్తులో ఆలయం ప్రాకారం చుట్టూతా అమ్మవారిని ఊరేగింపుగా తీసుకుని వెళ్లేటప్పుడు ఆటంకాలు లేకుండా చూడాలన్నదే మా ఉద్దేశమని స్పష్టం చేశారు. కానీ వ్యాపారులు మాత్రం మాకు ముందస్తు సమాచారం లేకుండా ఇలా దాడులు చేయడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. మా బతుకు తెరువులపై కొట్టడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. ఒకానొక సందర్భంలో వ్యాపారాలకు టాస్క్ ఫోర్స్ వారికి తోపులాట జరిగింది. విజిలెన్స్ వారి జోక్యంతో తోపులాట సద్దుమణిగింది. ఈ రెవెన్యూ టాస్క్ ఫోర్స్ దాడులలో ఏవీఎస్ఓ సతీష్ కుమార్, అసిస్టెంట్ విజిలెన్స్ ఇన్స్పెక్టర్ బ్రహ్మానందరాజు తదితర సిబ్బంది పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా హిందూ ధర్మాన్ని నలుదిశలా వ్యాప్తి చేయడమే అభయ్ హిందూ సేవ లక్ష్యమని రాధా మనోహర్ దాస్ స్వామి వెల్లడించారు. హిందువులు ఏ వస్తువునైనా కొనుగోలు చేసేటప్పుడు ఆ దుకాణదారుడు హిందువా కాదా అని తెలుసుకొని కొనుగోలు చేస్తే మన దేశానికే సేవ చేసినంత భాగ్యమని రాధా మనోహర్ దాస్ పేర్కొన్నారు. ప్రతి హిందువు హిందూ మతాన్ని గురించి వ్యాప్తి చేయాలంటూ వ్యాఖ్యానించారు. మన అభయ హిందూ సేన తరపున ఈ నెల రోజుల క్రితం ఒక కార్యక్రమం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఒక సత్సంగ సమావేశం. భక్తులందరూ కూడా మెసేజ్ పెట్టగానే, ఫోన్ చేయగానే రెస్పాండ్ అయ్యి ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. అంటే తిరుపతిలో హిందువుల చైతన్యం బాగుంది అనడానికి రుజువే మీరు చూడొచ్చు ఈ జనం యొక్క ఉద్ధృతి. మనం తిరుమలలో, తిరుపతిలో హిందుత్వానికి ఏది వ్యతిరేకంగా జరిగినా మన అభయ హిందూ సేన గొంతు విప్పుతుంది. అందుకోసం హిందువులను ఐక్యం చేయడం, హిందువులు మేలుకొలపడమే మా యొక్క లక్ష్యం. అభయ హిందూ సేన హిందువులకు ఎప్పుడు కూడా తోడుగా ఉంటుంది. అలాగే భయం లేకుండా అభయాన్ని ఇస్తూ ఉంటుంది. ఈ దేవాలయాల దగ్గర ఉండేటువంటి హిందువుల షాపుల దగ్గర త్వరలోనే అన్ని షాపులకి ఈ యొక్క స్టిక్కరు లిఖించబడుతుంది. ఎందుకంటే మన దేవాలయాల దగ్గర ఎవడు పడితే ఆడు వ్యాపారం చేసుకుంటున్నాడు. మన దేవుడు అక్కర్లేదు, మన దేవుడి పేరు కావాలి, మన దేవుడి సొమ్ము కావాలి. కాబట్టి అటువంటి మోసగాల నుంచి మన ధర్మాన్ని, మన దేవాలయాన్ని రక్షించుకోవాలి. అందుకోసం అభయ హిందూ సేన తిరుపతి నుంచి మొదలుపెట్టిన ఈ ఉద్యమం అన్ని చోట్లకి విస్తరిస్తుంది. భారత్ మాతాకి, భారత్ మాతాకి, అభయ హిందూ సేనకి జై శ్రీరామ్. ముఖ్యమంత్రి చంద్రబాబుపై బురద చల్లేందుకే వైసీపీ అధినేత జగన్ ఢిల్లీలో ధర్నా చేపట్టారని టీడీపీ కార్యకర్త కొమ్మినేని దామోదర్ నాయుడు ఆరోపించారు. జగన్ ఢిల్లీ ధర్నాను నిరసిస్తూ దానామూర్తిపల్లెకు చెందిన దామోదర్ నాయుడు గాంధీ వేషధారణతో చంద్రగిరి టవర్ క్లాక్ వద్ద అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన తెలిపారు. వైఎస్ జగన్ ను అరెస్టు చేయాలని పోలీస్ స్టేషన్లో దామోదర్ నాయుడు, జనసేన, బీజేపీ, టీడీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా దామోదర్ నాయుడు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో సామాన్య ప్రజలపై జరిగిన దౌర్జన్యాలు, దాడులు, హత్యలు ఎవరూ మర్చిపోలేదని అన్నారు. అయితే ఓడిపోగానే తన దురాగతాలన్నింటినీ ప్రజలు మర్చిపోయి ఉంటారనుకుని ఢిల్లీలో ధర్నా చేపట్టి రాష్ట్రపతి పాలన కోరడం విడ్డూరంగా ఉందన్నారు. ఏపీలో రావణాసురుడి పాలన పోయి రాముడి పాలన వచ్చిందని జగన్ తెలుసుకోవాలని అన్నారు.
2029లో కూడా యువనేత నారా లోకేష్ ఆధ్వర్యంలో టీడీపీ ప్రభంజనం సృష్టిస్తుందని తెలిపారు. దామోదర్ నాయుడికి మద్దతుగా టీడీపీ సీనియర్ నాయకులు, అంబేద్కర్ ఆశయ పోరాట సమితి, బాదూరి ఎల్లయ్య, చంద్రగిరి టీడీపీ యువ నాయకుడు ఉగ్రానం గురునాథ్ రెడ్డి, జనసేన మండల అధ్యక్షుడు తపస్వి మురళీరెడ్డి మరియు జనసేన బీజేపీ నాయకులు సంఘీభావం తెలిపారు. ఈరోజు చంద్రగిరి అంబేద్కర్ విగ్రహం దగ్గర ఎందుకు నేను ఈ విధంగా గాంధీ వేషం వేసి ఈ విధంగా చేస్తున్నానంటే, గత 5 సంవత్సరాలుగా పరిపాలన చేసిన జగన్మోహన్ రెడ్డి దౌర్జన్యాలు, దారుణాలు, హత్యలతో చేసిన విధంగా చేసి అదే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు ఆ విధంగానే చేస్తున్నారు. రాష్ట్రంలో మతి భ్రమించి ఈరోజు ఢిల్లీలో పోయి నిరాహార దీక్ష కూర్చోన్నాడు జగన్మోహన్ రెడ్డి. అతను మతి భ్రమించి ఈరోజు ఆడపోయి కూర్చోన్నాడు. అంటే మనం ఎట్లా చేసినామో ప్రజెంట్ సీఎం కూడా అట్లే చేస్తున్నాడని మన కాన్సెప్ట్తో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా ఆడపోయి కూర్చున్నాడు. మా నాయకుడు మచ్చలేని నాయకుడు. అతని కోసం ఈరోజు నేను సాయంకాలం 6 వరకు నేను గాంధీ వేషంలో నిరాహార దీక్ష కూర్చోవాలని ఈరోజు నేను ఇటు వచ్చినాను. వాళ్ళు చేసిన దౌర్జన్యాలు చూడండి, వాళ్ళ గవర్నమెంట్లో ఒకసారి చూడండి వాళ్ళు చేసిన దౌర్జన్యాలు. ఇలా దౌర్జన్యాలు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు, దౌర్జన్యం చేస్తున్నాడు లోకేష్, దౌర్జన్యం చేస్తున్నాడు ఇంకొకటి, దౌర్జన్యం చేస్తున్నాడు రాష్ట్రపతి పాలన పెట్టు, ఇంకొక పాలన పెట్టు అని మాట్లాడుతున్నాడే. అతను 5 సంవత్సరాలు ఇవన్నీ ఎందుకు చేశాడు? ఏమైంది చూడండి, ఒకసారి చూడు. అమరావతి రైతుల బోర్డు చూడు, 1631 రోజులు వాళ్ళు నిరాహార దీక్ష చేశాడే. అప్పుడు ఏడికిపోయింది నీకు? అప్పుడు గాడిదలు మేపుతాడు నీ తెలివి. ఈరోజు చంద్రబాబు నాయుడు సక్రమంగా పరిపాలన చేయలేదు, రౌడీజం చేస్తున్నాడు, గోడాయం చేస్తున్నాడు. రాష్ట్రపతి పాలన పెట్టాలని ఢిల్లీలో పోయి కూర్చున్నావు. ఇక్కడ నీకు ప్రజావేదిక కూల్చిన సందర్భంలో రాష్ట్ర ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా నీకు ఇవ్వకుండా ఈరోజు నిన్ను అసెంబ్లీ హాల్కి వచ్చినా నీకు ప్రతిపక్ష హోదా లేదు. 140 మంది ఎమ్మెల్యేలను ఇంటికి పరిమితం చేశారు రాష్ట్ర ప్రజలు. హ్యాట్సాప్ చెప్పొచ్చు ఆంధ్రప్రదేశ్ జనాలకి. మీ 140 మంది ఈరోజు ఇంట్లో గమ్ముడుగా ఈగలు దోలుకుని కూర్చోన్నారు. అదే మేము 23 ఎమ్మెల్యేలు ఈరోజు ఎన్డీఏ తరఫున 164 మంది వచ్చారు. నా కాన్సెప్ట్ అయితే 175. అదేదో పొరపాట్లే నీకు 11 వచ్చాయి. నెక్స్ట్ 2029లో మా యువ కిరీటం నారా లోకేష్ బాబు గాలిలో నువ్వు అడ్రస్ లేకుండా కొట్టుకొని ముడుస్తున్నావు. 175 మాయే. నేను ఈరోజు ఇక్కడ చెప్తా ఉన్నా, లోకేష్ వస్తాడు 2029లో, నువ్వు గాలి కొట్టుకొని పోతావు. జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో దళారీలు తిష్టవేశారు. పలువురు డాక్యుమెంట్ రైటర్లే దళారీల అవతారమెత్తారు. పాకాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో దళారీలు తిష్టవేశారు. డబ్బులు ఇస్తేనే పనులు చేస్తున్నారు. కార్యాలయం మాటునే డాక్యుమెంట్ రైటర్లు ఉన్నారు. పలువురు డాక్యుమెంట్ రైటర్లు దళారీల అవతారం ఎత్తారు. అవినీతి అధికారుల భాగోతాన్ని ప్రశ్నించిన మీడియాపై చిందులు వేశారు. మిమ్మల్ని కొడతామని బెదిరించారు. మీడియాకే రక్షణ లేకపోతే సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఆఫీస్ కార్యాలయంలో దళారీ వ్యవస్థ ఎక్కువ నడుస్తున్నది. అధికారులకి చాప కింద నీరులాగా అవినీతి సంపాదన చాలా ముడుతున్నది. తెలిసి తెలియనట్టు నాటకాలు ఆడుతున్నారు. ఇక్కడ ప్రయారిటీ ప్రకారం అంటూ లేదు, ఒక క్రమశిక్షణ లేదు. ఒకరి డాక్యుమెంట్స్ ఇంకొకరి డాక్యుమెంట్స్ ఇవ్వడము, అప్లై చేస్తే మళ్ళా వాళ్ళకి డబ్బులు ఖర్చు చేయడము, ఇలాంటివి పనికిరాని పనులు చేస్తూ నిర్లక్ష్య వైఖరిగా వ్యవహరిస్తూ అధికారాన్ని చేతిలో ఉందే అనేసి చలామణి అవుతున్న ఇతను ఎన్ని రోజులుగా ఇక్కడ ఉన్నారో అసలు అర్థం కాలేదు. అవినీతి అధికారి సబ్ రిజిస్ట్రార్ గారిని మళ్ళా పాకాల్లో ఎందుకు ఏర్పాటు చేశారో అసలు అర్థం కావడం లేదు. సరైన చురుకైన వ్యక్తులు ప్రజలకి సేవ చేసే వాళ్ళని పాకాల సబ్ రిజిస్ట్రార్గా నియమనం చేయాలనేసి కోరుతున్నాం. పలమనేరు డిఐఏఐ ఇన్వెస్ట్మెంట్ యాప్లో పెట్టుబడి పెట్టి దాదాపు 15 కోట్లకు పైగా బాధితులు మోసపోవడంతో లబ్ధిదారులు ఏజెంట్లను నిలదీశారు. అనంతరం బాధితులు పలమనేరు డిఎస్పీకి ఫిర్యాదు చేశారు. పలమనేరులో ఆన్లైన్ యాప్ మోసం చోటు చేసుకుంది. డిఐఏఐ పేరుతో ట్రేడింగ్ కంపెనీ అంటూ పలువురి వద్ద యాప్లో పెట్టుబడి పెట్టించారు. మెప్మాలో ఆర్పీగా విధులు నిర్వహిస్తున్న వారు పలమనేరు చుట్టుపక్కల గ్రామాలలోని దాదాపు 5,000 మంది దగ్గర ఆన్లైన్ యాప్లో 15,000 రూపాయలు పెట్టుబడి పెడితే రోజుకి 190 రూపాయలు వస్తుందని, నెల రోజుల తర్వాత మీరు పెట్టిన పెట్టుబడి మొత్తం తిరిగి వస్తుందని నమ్మించడంతో చాలామంది అమాయక ప్రజలు వారి మాటలు నమ్మి బంగారు నగలను తాకట్టు పెట్టి ఆన్లైన్ యాప్లో పెట్టుబడి పెట్టి మోసపోయారు.
నెల రోజులు గడిచిన తరువాత యాప్ పనిచేయకపోవడంతో బాధితులు పలమనేరు డీఎస్పీ రఘువీరు విష్ణుకు ఆన్లైన్ యాప్ ద్వారా మోసపోయామని ఆన్లైన్ యాప్ వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. నా పేరు నవాజ్ గండావర్లో ఉంటాను. నేను నాకు ఉద్యోగం లేదు, పని ఉన్నది, ఏదో డబ్బులు వస్తుంది రూపాయి ఆశపడి నేను చేసినాను డబ్బులు సంపాదిద్దామనేసి. ఇలాంటప్పుడు యాప్ ఉంది దీంతో వస్తుంది అని చెప్పి షేర్ చేశారు, లింక్ షేర్ చేసి ప్రమోట్ చేస్తే నన్ను నమ్మి డబ్బులు కూడా చేస్తాను. చాలా మంది నాకు వస్తుందని చూసి ఆశతోనే వేసాను. నేను సంపాదించింది ఏం లేదు, నేను కూడా మోసుకున్నాను 5.5 లక్షల రూపాయలు నాది సొంత డబ్బులు. నేను కూడా 1 రూపాయి తిన్న పాపం అనేది పోలే చూపిపోయాను. యాప్ నాది కూడా యాప్ ఓపెన్ అవ్వట్లేదు. నేను తినేసి ఎక్కడో వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాను. నాది కూడా జరగని పరిస్థితి కాబట్టి నేను ఒక ఆస్తి వేసినాను. నన్ను చూసి ఏదో నవాజ్ సంపాదిస్తున్నాడు చాలా మంది వేశారు. ఎవరికైతే 1 రూపాయి వచ్చిన పాపం అయితే ఎవరు పోలేదు. దయచేసి దీని మీద పై అధికారులు స్పందించాల్సింది కోరుకుంటున్నాను. ఒక పోర్టల్ పెట్టారు, దాంట్లో మీ డబ్బు పోతే 1093కి మీరు ఫోన్ చేసి చెప్పొచ్చు, లేదా మేము ఎవడో ఇట్లా ఒక యాప్ పెట్టాడు, ఆ యాప్లో మాకు మేము ఇంత డబ్బులు పెడుతున్నాము, ఆ డబ్బులు పెడితే మా డబ్బులు రావట్లేదు, వాడేదో ఆశ చూపించాడు, ఫస్ట్ 200 అన్నాడు, 300 అన్నాడు, 500 అన్నాడు, 1000 అన్నాడు, మేము అట్లనే నమ్మి వాళ్ళ దగ్గర నుంచి మేము సుమారుగా ఇంత డబ్బు ఇన్వెస్ట్ చేశామని చెప్పేసి మీరు ఆ యాప్లో మీకు ఏం చేయాలో తెలియకపోయినా 1093కి మీరు ఫోన్ చేస్తే అట్నుంచి వాళ్ళు మాట్లాడతారు. మీరు ఏ భాషలో మాట్లాడితే ఆ భాషలో వాళ్ళు రెస్పాండ్ అవుతారు, ఏం చేయాలో చెప్తారు. మీకు ఆ ఫామ్ ఎలాగ ఫిల్ చేయాలో తెలియకపోతే కూడా వాళ్ళే ఫిల్ చేస్తారు. వాళ్ళే ఫిల్ చేసి మొత్తము మీ అకౌంట్, మీరు ఏ అకౌంట్కి అయితే డబ్బులు పంపించారో ఆ అకౌంట్ రెండింటినీ ఫ్రీజ్ చేస్తారు. ఫర్దర్గా అది వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళకి మీకు పెట్టి ప్రొవిజన్ అది చెప్తున్నా, మీకు అర్థమైందా? మీరు ఒక మినిమం కామన్ సెన్స్ ప్రతి ఒక్కరు ఆలోచించాల్సింది ఏమంటే, మీరు కేవలం డబ్బులు ఊరికే వచ్చింటే నేనేం చేయలేను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శేషాచలం అడవుల్లోకి ప్రవేశిస్తున్న ఎర్రచందన స్మగ్లర్లను నిరోధించడానికి కఠిన చర్యలు తీసుకుంటాం పేర్కొన్న టాస్క్ ఫోర్స్ ఇన్ఛార్జ్ తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు. తమిళనాడు రాష్ట్ర బీఎస్పీ అధ్యక్షులు ఆర్మ్స్ట్రాంగ్ హత్యకు నిరసనగా నగరిలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఖండన ర్యాలీ. తిరుచానూరు పద్మావతి అమ్మవారి భక్తులకు అడ్డంకులు కలిగించే షాప్ యజమానులను హెచ్చరించిన టాస్క్ ఫోర్స్ రెవెన్యూ. భవిష్యత్తులో ఆలయ ప్రాకారం చుట్టూ అమ్మవారిని ఊరేగింపుగా తీసుకుని వెళ్లేటప్పుడు ఆటంకాలు లేకుండా చూడాలన్నదే మా ఉద్దేశం స్పష్టం చేసిన టీటీడీ రెవెన్యూ టాస్క్ ఫోర్స్ అధికారిని లలితాంజలి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.